హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అటుకులతో ఊతప్పం చేసేస్తున్నానమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనకైతే ఊతప్పం రెడీ అయిపోతుంది. అలాగే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో, నా ప్రిపరేషన్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. సో మనమైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే మనం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకులని ఒక 2 సార్లు మనం చక్కగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే వాష్ చేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టుకుంటున్నానండి. ఇట్లా ఒక 10 నిమిషాలు వదిలేసామంటే మనకి అటుకులు బాగా నానిపోతాయి. 10 మినిట్స్ తర్వాత మనకి అటుకులు చూడండి సాఫ్ట్గా ఇట్లా వాటర్ అంతా పీల్చేసుకొని ఇట్లా ఉందన్నమాట. దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాము. సాఫ్ట్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి మనకి గ్రైండ్ చేశాక ఎలా ఉందో ఇలా ఉండాలి. వాటర్ కొంచెం తక్కువ వేసుకొని ఇట్లా మనం గట్టిగా ఇట్లా రుబ్బి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ బ్యాటర్ అంతా మనం తీసుకున్నాక ఇందులోకి మనం 1 కప్ అటుకులకి ఇట్లా 1/2 కప్పు వరకు సుజీ తీసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ కూడా ఇట్లా వేసేసి అలాగే 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు కూడా వేసేసుకుంటున్నాను. విస్క్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దీన్నంతా ముందుగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. పూర్తిగా ఈ పెరుగంతా దీనికి పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. ఇలా పెరుగంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 1 కప్పు వరకు వాటర్ వేసేస్తున్నానండి. మనకి 1 కప్ వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఒక 1/2 స్పూను వంట సోడా కూడా వేస్తున్నానండి. అలా వేసేసి మొత్తం కలుపుకున్నాక మనకి బ్యాటర్ చూడండి ఎలా ఉందో. ఇది మనం కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఇంకొంచెం థిక్ అవుతుందన్నమాట. సో మనకి ఇట్లా ఉండాలి బ్యాటర్ అయితే. ఈ బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇదే బ్యాటర్లో పచ్చిమిర్చి ముక్కల్ని ఇంకా అల్లం తరుగుని కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని ఒక 3 తీసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఇందులోనే కరివేపాకును కూడా కొద్దిగా తరుక్కొని ఇట్లా వేసుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు క్యారెట్ తురుమును కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. హెల్తీగా ఉంటుంది కదా, సో నేను వేస్తున్నాను. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం టాపింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, ఇంకా ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే 1 స్పూన్ గీ కూడా వేసి దీన్ని అంతటిని మిక్స్ చేసేస్తున్నాను. ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఊతప్పం వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ బ్యాటర్ చూసారా కొంచెం తిక్కగా అయిపోయింది. దీన్నైతే మనం ఊతప్పంగా వేసుకుంటాము. కొంచెం తిక్కగా వేసుకోవాలండి. ఇట్లా 2 గంటల వరకు ఇట్లా బ్యాటర్ వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరి థిన్గా చేసుకోకుండా కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యారెట్ ఇదంతా, ఈ వెజ్జీస్ అంతా ఇట్లా వేసేసుకొని మనం లైట్గా ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే కాల్చుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నేనైతే లిడ్ క్లోజ్ చేసేస్తున్నానండి. మూత పెట్టామంటే మనకి అన్ని వైపులా బాగా కుక్ అవుతుంది. ఇలా మూత తీసి చూసామంటే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఒక సైడ్ అంతా. సో ఇప్పుడైతే మనం టర్న్ చేసుకొని ఇంకాసేపు మనం కాల్చుకోవాలి. సో ఇప్పుడైతే మనకి మూత అవసరం లేదు. ఇలా టర్న్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ మనం ఇట్లా కాల్చుకొని తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మనకి ఊతప్పం అయితే 2 వైపులా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. సో నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. అలాగే ఈ బ్యాటర్ అంతా ఊతప్పాలు వేసేసుకుంటున్నాము. చాలా చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే చాలా హెల్తీ అనమాట. మనం ఈ వెజ్జీస్ అంతా వేస్తున్నాం కదా, క్యారెట్ ఇవన్నీ, సో హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా డైరెక్ట్గా మనం వెజ్జీస్ ఇస్తే తినరు కాబట్టి ఇలా చేసి పెట్టొచ్చు.
అలాగే 2 తిన్నా కూడా మనకి పొట్ట ఫుల్గా అయిపోతుంది వెజ్జీస్ అన్నీ ఉండడం వల్ల. సో ఇంతేనండి, మనం ఇన్స్టెంట్గా ఇలా ఊతప్పాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మరి చూశారు కదా ఈ వీడియో. మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.